జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. ఆ మాట కోసమే ఎదురు చూస్తున్నాను. నీలాంటి మంచి అమ్మాయిని వికాస్ లాంటి మంచి అబ్బాయికిచ్చి పెళ్లి చేయబోతున్నందుకు నా కుటుంబం చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతుంది. నీకు ఒక మంచి లైఫ్ ఇవ్వబోతున్నారని చాలా చాలా హ్యాపీగా ఉన్నారు. నువ్వు కూడా ఫ్యూచర్లో మా అందరి గురించి నాకు మంచి దారి చూపించారు, మంచి భర్తనిచ్చారని చెప్పుకుంటావు. అది మాకు మరింత ఆనందంగా ఉంటుంది. అవని, ఎందుకు ఏడుస్తున్నావు? ఏం లేదు, ఏం లేదు బావా. అది ఆనందం అని నాకు తెలుసులే. సంతోషంతో మాట రానప్పుడు ఆ సంతోషం ఇలా ఆనంద బాష్పాల రూపంలోనే వస్తుంది. నువ్వు నన్ను కావాలని బాధ పెట్టడం లేదు, నువ్వు కావాలని నా మనసుని గాయపరచడం లేదు. గతం మర్చిపోయావు కాబట్టి ఇలాంటి మాటలు అంటున్నావు, కానీ నీ మాటలు నాకు రంపపు కోతలా ఉన్నాయి. నా దుఃఖాన్ని నువ్వు సంతోషం అనుకుంటున్నావు. నా రాత అలా రాసుంది. ఒక్కోసారి గలగలా మాట్లాడతావు, ఒక్కోసారి మాటలే రాందాన్లా ఉండిపోతావు. ఎందుకలా? నేనంతే బావా. కొన్ని విషయాలకు సంబరపడిపోతాను, కొన్ని విషయాలకు ప్రేక్షకురాలనై అలా చూస్తుండిపోతాను. సరే సరే, నీకోసం నీ కాబోయే భర్త వెయిట్ చేస్తున్నాడు. వెళ్దాం పద. ఇప్పటి వరకు నువ్వు చాలా మాటలు చెప్పావు. ఇప్పుడు నేనొక మాట అడగనా? అడుగు. ఎందుకు మొహమాటం? నేను వికాస్తో వికాస్తో నేను వికాస్తో ఒంటరిగా ఊరు వెళ్తుంటే నీకు ఇబ్బంది అనిపించడం లేదా? చెప్పు. ఆ విషయంలో నీ మనసులో ఎలాంటి భావనుంది? నువ్వేమనుకుంటున్నావు? చెప్పు బావా. నువ్వు ఇలా అడుగుతుంటే నాకొకటి అనిపిస్తుంది. ఏంటి? ఏమనిపిస్తుందంటే, తొందరగా చెప్పు బావా. కాబోయే భర్తతో సరదాగా సంతోషంగా వెళ్తున్నావు అనిపిస్తుంది. అంతేనా? ఇంకేం అనిపించట్లేదా? ఇంకేం గుర్తుకు రావడం లేదా? అంతకంటే ఇంకేమనిపిస్తుంది? ఇంకేం గుర్తుకు రావాలి? నువ్వేదైనా చెప్పాలనుకుంటే స్ట్రైట్గా చెప్పు. ఏం లేదులే బావా. వికాస్తో హ్యాపీగా వెళ్ళిరా. పద. నా దురదృష్టం కొద్దీ పల్లెటూరులో నా తాళి దొరక్కపోతే నా బావ నాకు శాశ్వతంగా దూరం అయిపోతాడా? భగవంతుడా, ఆ ఊహే భయంకరంగా ఉంది. అవని, అటు చూడండి. ఎవరి జర్నీ ఎంతవరకు చెప్పలేమని చెప్పాను కదా. చూసుకుని జాగ్రత్తగా నడపండి. మీరు చేసిన తప్పుకి మరొకరు బలి అవ్వకూడదు కదా. నాకు నా బతుకు మీద చాలా ఆశుంది. నా భర్తతో నిండు నూరేళ్లు కలిసి బతకాలనుంది. షూరవని, అందులో అనుమానమేం లేదు. మనం నిండు నూరేళ్లు కలిసి ట్రావెల్ చేస్తాం. బయలుదేరదామా? జరిగిన దానికి ఐఎమ్ రియలీ సారీ. ఇట్స్ ఓకే. సీట్ బెల్ట్ పెట్టుకోవడం మంచిదవని. నేను పెట్టుకుంటాను.
ఓకే. ఆల్రెడీ పెళ్ళైపోయిందని మళ్ళీ ఎలా పెళ్లి చేసుకుంటావు? నీకు నిజం తెలియాలంటే అవని మెడలో తాళి ఉందో లేదో చూడు. అయితే అవనికి పెళ్లి జరగలేదన్నమాట. లేదు లేదు. ఆ నరసింహంగాడు నా బ్రెయిన్ని కెలికేశాడు. తాళి విషయం అడిగితే అవనికి పెళ్లి కాకుండా తాళెలా ఉంటుందని నిహారిక చెప్పింది. వాళ్ళు వీళ్ళు చెప్పడం కాదు, అవని మెడలో తాళి ఉందో లేదో నేనే చెక్ చేయాలి. మంచి టైం చూసుకుని కనిపెట్టాలి. నరసింహంగాడు చెప్పాడంటే ఏదో రీజన్ ఉండే ఉంటుంది. తాగుబోతోడి మాటలు ఎలా నమ్ముతావని నిహారిక అందిగాని తాగుబోతోడి దగ్గర నిజాయితీ ఉండకపోవచ్చుగాని నిజం ఉంటుంది. నరసింహం నిజమో నిహారిక నిజమో ఈరోజు తేల్చేయాలి. ఏంటి అలా చూస్తున్నారు? అబే ఏం లేదు. ఇంత అందమైన అమ్మాయి నాకు వైఫ్గా రాబోతుందని సంతోషంతో చూస్తున్నాను. మాటి మాటికి మీరు ఒక అమ్మాయి విషయంలో కామెంట్ చేయడం కరెక్ట్ కాదు. నావి కామెంట్స్ కాదవని, కాంప్లిమెంట్స్. అయినా నేనేమైనా పరాయి అమ్మాయి గురించి మాట్లాడుతున్నానా? నాకు కాబోయే భార్య గురించే కదా. పైగా మన పెళ్లి ముహూర్తం కూడా పెట్టేశారు. ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ నెక్స్ట్ మంత్ 6th. మనం చాలా దూరం వెళ్ళాలి. నూరేళ్ల జీవితం అంటే చాలా దూరమే కదా. నేనన్నది పల్లెటూరు గురించి. నీతో ఎంత దూరం ప్రయాణమైనా చిటికలో తీసుకెళ్తాను. మాట్లాడుకుని తీసుకెళ్తే చాలు. ఎందుకు కాస్త మూడీగా ఉన్నట్టున్నావు? డిస్టర్బ్ చేయంలే. ఎంతో నమ్మకంతో బయలుదేరాను. నా తాళి నాకు దొరికేలా చేయి దేవుడా. అవని రూమ్ వైపు ఎందుకు చూస్తున్నాడు? అవని రూమ్లోకి ఎందుకు వెళ్ళాలనుకుంటున్నాడు? కొంపదీసి గతంగాని గుర్తొచ్చిందా? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.